అందరూ పోయిన తర్వాత నువ్వు మాత్రం ఎందుకు? ఎవరు? వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, మీరా? చిన్న బాబును సామర్ల కోట తీసుకువెడుతూ ఉంటే శత్రు సిపాయిని నాకే గతి పెట్టించారు. బాబు తప్పించుకున్నాడు. సామర్ల కోటగా? ఎందుకు? పరాశం రామరాజు అడవి తారి కోట ముట్టడించారు. మన యోధులెందరో కూలిపోయారు. వెంగళరాయణ గారు సుభద్రమ్మాయిక మళ్ళీ చెల్లెలు బాబాయికి నాకు కనిపించరా? ప్రాణబంధువులు చూడాలని కొండంత ఆశతో వచ్చాను. వెంటనే వెళ్ళండి త్వర. ఇంకా ఇంకా అంత మించిపోలేదు. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. రాజా యుద్ధానికి వచ్చారు. ఇక నిలిచేది కష్టం. కోటలో నుంచి మన వాళ్ళను బయటికి తెప్పించము. అన్ని సైడ్స్ ఫిరంగి బారు చేయించు. బుర్జులన్నీ డిస్ట్రాయ్ చేయించు. గో మ్యాన్ గో. ఇక్కడున్నావే నాయనా? నాన్నగారు చచ్చిపోయారు. అమ్మ ఏమైందో? బాబు నీ పొడుపులకు హరిని పారిపోవటానికి ఇది అడవి పులి కాదు విజయరామ, బొబ్బిలి పులి. తండ్రి పాపయ్య, ఇంత అర్ధరాత్రి? అవును, నీ అంతిమ యాత్రకు ఇదే తగిన సమయం. మా బొబ్బిలి కోటను శ్మశాన వాటిక చేసిన కఠినాత్ముడవు. నువ్వు రెచ్చగొట్టిన ఆ రణపిశాచికి నిన్నే ఆహుతి చేస్తాను. పాపయ్య, వీరుడివే నిరాయుధుడుగా ఉన్న సమయంలో దొంగచాటుగా వచ్చి నిద్రమంతా చాలించు నీ ధర్మ పన్నాడు. నువ్వు బొబ్బిలి కోటపై కన్ను వేయడం ధర్మమా? ఎదుట నిలిచి జయించలేక పరదేశుల బాధలుగా తెచ్చుకోవడం ధర్మమా? రంగరాయిని ఎదుటిపడే చంపావా? వెంగళరాయిని వెనకపోటు పడవలేదా? నీ బ్రతికే దొంగ బ్రతుకు. ఇదే నీకు తగిన శాస్తి. మనలో మన కక్షలు ఎందుకు? కావాలంటే బొబ్బిలి కోట నువ్వే ఎరుపు.
మృత్యుముఖంలో కూడా నీ కుయుక్తులు పోలేదు. విదేశీయులచే బొబ్బిలి కోటను నేలమట్టం చేయించి ఆ శ్మశానాన్ని నీ ప్రాణాల కోసం నాకు దానం చేస్తావా? నన్ను వేడుకునుంటే 4 ఊళ్ళు చేయించి నీకే దానం చేసి ఉండేవాడిని. నీ పేరాశకు ఇదే బహుమానం. హా? ఇప్పుడు కనిపిస్తున్నాడా నీకా భగవంతుడు? ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు. పాపయ్య, ఎందుకు ఈ చిత్రవత? ఒక్కసారిగా చంపే. ఒక్కసారి కాదు, నువ్వు తీసిన ఒక్కొక్క ప్రాణానికి ఒక్కొక్క పోటు. తల్లి మల్లమాంబ, విద్రోహిని చంపి నా శవనం చెల్లించుకున్నానమ్మా. ఇక నాకు ఈ లోకంతో పని లేదు. జై హింద్. జై! మీరా నన్ను బంధించేది? ఈ గడ్డపై పుట్టిన వీరులకు చంపటం చావటమే గాని బందీలు కావటం అలవాట్లేదు. బుస్సీ, గుర్తుంచుకో, మాతృభూమి కోసం ఈనాడు కార్చిన రక్త బిందువులు ఒక్కొక్కటి ఒక్కొక్క మహోద్యమై ఏనాటికైనా మీ విదేశీయుల అధికారాన్ని అంతరింపజేయక మానవు. జాగ్రత్త. మాత, స్వామి, స్వామి, ఈ అనర్థం రాకుండా ఉండాలని ఎంతో ప్రయత్నించాను. మీ పాదాలు పట్టి బ్రతిమాలాను. ఈ దుర్వీసి తప్పలేదు. స్వామి, స్వామి, మీరు లేని బ్రతుకు నాకెందుకు? నాయనలారా, పగలు పంతాలు పెంచుకుని పెద్దలు సాధించింది ఇది. ఒక దేశంలో పుట్టి ఒకే తల్లి పిల్లలమై మెలగవలసిన మనం